బ్రేకింగ్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారని నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంలో ఇవాళ పి గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇవాళ రాత్రి అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో భువనేశ్వరి బస చేయనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విశ్వనాథ్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. ఆమె పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. నారా చంద్రబాబు నాయుడు సతీమణి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి ఈ రోజు కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. 3 రోజులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నిన్న కాకినాడలో పర్యటించిన భువనేశ్వరి రాత్రికి అమలాపురం చేరుకుని బస చేశారు. ఈ రోజు కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11:10 పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనవిల్లి మండలం మూలపాలెం గ్రామంలో ఆమె ముందు పర్యటన కొనసాగనుంది. ప్రధానంగా నిజం గెలవాలని పేరిట ఏదైతే చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన నేపథ్యంలో జరిగిన ఈ కుటుంబాలు ఎవరైతే మరణించారో ఆ మరణించిన కుటుంబాలని పరామర్శించడం మరియు వారికి ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా భువనేశ్వరి పర్యటన చేపడుతున్నారు. దానిలో భాగంగా ఈ యొక్క ఏదైతే కుటుంబాలు ఉన్నాయో కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక భరోసా కల్పించి రాబో రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందనే సంకేతాన్ని ఇచ్చేందుకు భువనేశ్వరి పర్యటన చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం 11 గ్రామంలో పర్యటించనున్నారు. అనంతరం అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామంలోను, అల్లంపురం మండలం ఉప్పేట గ్రామంలోను బాధిత కుటుంబాలను ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం రాజోలు వెళ్లి రాజోల్లోని విశ్వేశ్వరాయపురం గ్రామంలో అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని కపిలేశ్వరపురం మండలంలోని నల్లూరు గ్రామంలో కూడా బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. అక్కడ వారికి ఆర్థిక సాయం అందిస్తారు. రాత్రికి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గ పరిధిలోని బలభద్రపురం గ్రామంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ బస చేస్తారు. రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన చేయనున్నారు. అయితే ఎక్కడికక్కడ భువనేశ్వర్ పర్యటనలో మహిళల యొక్క అనూహ్య స్పందన కనిపిస్తోంది. వెళ్లిన గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో భువనేశ్వరిని రిసీవ్ చేసుకోవడం, అట్లాగే మాట్లాడటము, ప్రతి ఒక్కరు కూడా రాబో రోజుల్లో తెలుగుదేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది. అదే సందర్భంలో కూడా భువనేశ్వర్ కూడా వారందరికీ భరోసా ఇస్తున్నారు. మంచి రోజులు రాబోతున్నాయి, రాబో రోజుల్లో మేమందరం అండగా ఉంటాం, తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలోకి రాబోతుంది, వచ్చి ఖచ్చితంగా మీ అందరికీ పార్టీ అండగా ఉంటుంది అని కూడా ఆ బాధిత కుటుంబాలకు కూడా భరోసా ఇస్తున్న పరిస్థితి స్వాతి. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మేడం